మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేది ఒక రకంగా పునర్వ్యవస్థీకరణ అయితే తప్పదు, ఖాయం, అది ఎప్పుడున్నా సరే. ఎందుకంటే నాగబాబు గారిని మంత్రి వర్గంలో తీసుకుంటారు కాబట్టి అదే టైంలో కొన్ని మార్పులు కూడా చేర్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాగబాబుకి హోంశాఖ ఇస్తారు కానీ వాస్తవానికి హోంశాఖ మార్పు అనేది చేయగలిగితే ఇప్పుడు అనిత్ గారి దగ్గర నుంచి తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వాలంటే నారా లోకేష్కి వెళ్తుంది తప్ప నాగబాబుకి వెళ్ళదు అనే వాళ్ళు కూడా ఉన్నారు టీడీపీలో. అలా వెళ్తే కనుక వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఈయన ఉండి హోంశాఖ ఇంకా నాగబాబు గారికి ఇచ్చేస్తే ఇంకా జనసేన పవర్ పెరిగిపోద్ది అనేది. అందుకే హోంశాఖ నారా లోకేష్ గారికి ఇస్తే సినిమా ఆటోగ్రఫీని ఆయనకి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆయన సినిమాకి సంబంధించిన నాయకుడు కాబట్టి, ఆయన కూడా ప్రొడ్యూసర్, యాక్టర్, మెగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఆటోగ్రఫీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది, జనసేన దగ్గరే ఉంది, కందుల దుర్గేష్ గారి దగ్గరే ఉంది. అయితే ఆయనకి వేరే శాఖ కేటాయించి ఈయనకి ఆ పదవి ఇవ్వబోతున్నారు, ఆ శాఖ కేటాయించబోతున్నారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే సినిమా రంగం మీద మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి దానికి సంబంధించి అన్న కీలక డెసిషన్స్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎలాగా వాళ్ళ చేతుల్లోనే ఉందనుకోండి, కాకపోతే ఈయనకి ఇస్తే అలాగే ఆయనకి వేరే శాఖ ఏదైనా కేటాయించే అవకాశం ఉంటుంది. అప్పుడు నిజంగా హోంశాఖ కనుక లోకేష్ గారికి కేటాయిస్తే అప్పుడు అనిత్ గారికి ఏ శాఖ కేటాయిస్తారు ఎందుకంటే అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి మళ్ళీ ఆ ఎస్సీ సామాజిక వర్గం దగ్గర హోంశాఖ లాక్కున్నారు, వాళ్ళకి ఏం ఇవ్వలేదని ఉంటుంది. ఖచ్చితంగా ఆమె అయితే మంత్రిగా కొనసాగుతారు. ఒకవేళ శాఖ మార్పు అనేది జరిగితే ఖచ్చితంగా వేరే శాఖ కేటాయిస్తారు అని. ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇలాగ అది కూడా వేరే దగ్గర అదే కనుక జరిగితే మొత్తం ఒక్కసారిగా మార్పులు చేర్పులు జరుగుతాయి. లేదంటే కొన్ని శాఖలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఆ శాఖ ఏమన్నా బయటకు వచ్చి దాన్ని ఏమన్నా లోకేష్ గారికో లేదంటే వేరే వాళ్ళకో కేటాయిస్తారా ఏంటనేది చూడాలి. ఏది ఏమైనా నాగబాబు గారికి కేటాయించే శాఖ విషయంలోనే ఇప్పుడు ఆలస్యం అవుతుందట. శాఖ కూడా డిసైడ్ అయిన వెంటనే ఇమీడియట్గా మేబీ మార్చిలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది అనేది ఒక చర్చ.